మిత్రులందరికీ నమస్కారం. భక్తి పథం 6457 ఛానల్కు స్వాగతం. మనందరం కూడా లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునే వారమే. లక్ష్మి మన ఇంట్లో నివసించాలని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగి సంతృప్తికరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు మన ఇంట్లో నెలకొనాలని ప్రతి ఒక్కరం కోరుకునే వారమే. అయితే లక్ష్మీదేవి ఎలా అయితే నివసిస్తుంది అనే విషయాలు కొన్ని తెలుసుకోవాలి. అయితే ముందుగా మనకు ఏం తెలియాలి? ఎలా అయితే లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి నివసించడానికి లక్ష్మీదేవికి ఇష్టంగానటువంటి విషయాలు ఏమిటి అనేవి ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాం. ఇక ముందు వీడియో చూడండి. లక్ష్మీదేవికి ఇష్టం లేనివి తడి బట్టలతో భోజనాన్ని చేయటము, తదియనాడు దొండకాయ తినటము, తమలపాకుల కన్నా ముందు వక్కలు నమలటము, మంచంపై కూర్చొని భోజనం చేయటం, ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేయకపోవటం, లేచింది మొదలు భర్తని పిల్లల్ని తిట్టటము, అరవటము, విసుక్కోవటము, సాయం సమయాన సంధ్యాదీపం ఉంచకపోవటం, సరిగా పక్వము చెందని ఆహారాదులను తినటం, ఆహారాన్ని తీసుకోకముందు తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోకుండా ఉండటం, ఇవన్నీ దారిద్ర్యాన్ని తెస్తాయి. ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనబడటం వల్ల అనారోగ్యం, ధనహీనత కలుగుతాయి. ధనాన్ని ఉత్తరం వైపు ఉన్న గదిలో జాగ్రత్త చేయటం ద్వారా కుబేరుని ప్రీతిని పొందగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.